వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పైన విరుచుకుపడ్డారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో సోము వీర్రాజు సమక్షంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు 150 మందికి పైగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20% ఓట్లు రాకుండా చేయడమే లక్ష్యమన్నారు. 60 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్ష అర్హత కావాలని అడుగుతున్నారన్నారు. జగన్ వైఖరి 2 నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు. జగన్ కు మరోసారి అధికారం అంటే ఆంధ్ర అభివృద్ధికి విఘాతం అంటూ బీజేపీ స్పష్టమైన అభిప్రాయంలో ఉందన్నారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రధాని నరేంద్ర మోడీకి స్పష్టంగా తెలుసన్నారు. వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో కూటమి ముందుకు వెళ్తోందని తెలిపారు. పార్టీలో వైసీపీలో అనేక పదవులు అలంకరించినటువంటి పెద్దలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఈవేళ పార్టీలు చేరుతున్న సందర్భంలో చేర్పిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, చేరే వారికి అందరూ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, పార్టీలో చేరి రాష్ట్రంలో కూటమిని మరింత బలోపేతం చేసే విధంగా అందరం కూడా కలిసి పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని రచిస్తూ ఉంది. ఈరోజు కూటమి యొక్క లక్ష్యం వైసీపీని రాష్ట్రంలో పూర్తిగా ఖాళీ చేయడం. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అనేకమైన సందర్భాల్లో. నేను మరలా ముఖ్యమంత్రి అవుతా, మీ అందరి యొక్క మీ సంగతి చూస్తానని ఆయన పోలీసులను హెచ్చరిస్తున్నారు. ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నందుకు కూటమి లక్ష్యం నీ వైసీపీనే ఖాళీ చేస్తాం, నీకు 20% కూడా రాబోయేటువంటి రోజుల్లో నీకు ఓట్లు రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సభకు వెళ్లకుండా, నీకు ప్రతిపక్షానికి అర్హత కావాలంటూ కౌన్సిల్లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ, గతంలో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, 14, 19, 60 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఆ రోజు మీరెవరు కూడా సభకి నీవు వెళ్ళలేదు. ఈరోజు 11 ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది డబుల్ టంగ్ అంటారు, దీన్ని 2 నాలుకల విధానం అంటారు. ఇస్తే వెళ్ళవు, 14, 19, ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే నాకు కావాలంటావు. ఇది ఏమి వ్యవహార శైలి అని అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తి మరలా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేయడం అనేది ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆయన సూటిగా ప్రశ్నిస్తుంది. నీకు మరొకసారి అధికారం కావాలనేటువంటి ఆలోచన రావడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి అవగాహన. ఇలాంటి సందర్భంలో అనేక మంది పెద్దలు ఈ నగరంలో కొంతమంది కార్పొరేటర్లు చేరారు. ఒక బలమైనటువంటి పెద్దల పార్టీలో గత 2 నెలల క్రితటే డిసెంబర్ 25న ఆయన భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు, ఆనంద్ గారు. వారు నిరంతరం కూడా వారికి ఉన్నటువంటి అనుచరుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్చి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో వారు ఉండడం నిజంగా కూటమికి భారతీయ జనతా పార్టీకి ఒక హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్లో చాలా పెద్ద ఎత్తున ముందుకు వెడుతున్నాం. ఇలాంటి సందర్భంలో 14 తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేక విధాలుగా క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రంగా, ఇక్కడ క్యాపిటల్ కడతానన్నాడు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. ఇక్కడ క్యాపిటల్ కట్టలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఆయన కోసం 150 కోట్లతో ఒక పెద్ద బంగళా కట్టుకున్నాడు. ఎంత 500 కోట్లతో! ఎంత దౌర్భాగ్యం అండి. నేను మరలా అధికారంలోకి వస్తాననేటువంటి అర్హత ఎక్కడుందని చెప్తున్నా. ఈవేళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలని క్యాపిటల్కి ఇచ్చి అనేక రకాలుగా ఈ యొక్క క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి. 11,000 కోట్ల రూపాయలని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి
ఇంకా ఇక్కడ కొంతమంది నిరాహార దీక్ష చేస్తున్నారంటే 700 రోజులు, 1400 రోజులు, 1500 రోజులు. ఈ తీసేసిన తహసీల్దారులు అందరూ అక్కడ కూర్చుంటున్నారు, ఎవరు గట్టిగా మాట్లాడరు. దేనికి కూర్చోవాలండి? నిరాహార దీక్ష చేస్తారా? మీకు అసలు బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను వాళ్ళందరినీ. రేపుదని గట్టిగా స్టేట్మెంట్ ఇవ్వాలి దీని మీద. ఈ స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరైతే ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళదే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మీ ఆస్తులంతా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ స్టీల్ ప్లాంట్ నాయకులుగా ఎదగడానికి? ఎక్కడిది ఈ డబ్బంతా? ఎవరిని రెచ్చగొడుతున్నారు? భారతదేశాన్ని నష్టం తీసేటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు? ఈ స్టీల్ ప్లాంట్ని ఆధారం చేసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా ప్రయత్నం చేయాలనేటువంటి ఒక శక్తి స్టీల్ ప్లాంట్ని ఆధారం చేసుకుని దాన్ని కూడా నాశనం చేయాలనుకుంటే వాళ్ళకి సవాలు ఇస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చి దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్గా తీసుకెళ్లేటువంటి బాధ్యతని ఈవేళ నరేంద్ర మోడీ గారు స్వీకరించారు. వాళ్ళు దీన్ని రానివ్వకూడదు, ఈ స్టీల్ ప్లాంట్ లాభంలో రాకూడదు. ఈయన తీసేస్తున్నారు, వాళ్ళని తీసేస్తున్నారు. మన దేశం కాబట్టి సరిపోయింది. ఇదే జపాన్ అయితే వాళ్ళు ఏం చేసేవారంటే, జపాన్లో ఏం జరుగుతుందంటే స్ట్రైక్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటున్నారు. ఈవేళ విశాఖపట్నంలో అదే జరుగుతుంది, అవునా కాదా? ఉత్పత్తి ఇంకా ఎక్కువ చేస్తారు ఇవాళ కార్మికులు. తక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఉత్పత్తిని ఎక్కువ చేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని తీసుకురావాలి. నరేంద్ర మోడీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ కార్మికులందరూ కూడా వీళ్ళ కష్టపడి పనిచేస్తుంటే బయట వీళ్ళ కడుపు మండిపోయి ఉద్యమం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం. ఎప్పుడు ఏ పని ఏ విధంగా చేయాలి? గతంలో చాలా కోతలు కూశారు. జగన్కి మేము ₹1 ఇవ్వలేదు. జగన్కి 40,000 కోట్ల రూపాయలు స్టీల్ క్యాపిటల్కి ఇవ్వలేదు. 11,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వాలి? జోను ఎలా ప్రారంభమైంది, ఎలా వర్క్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏ పని ఎప్పుడు చేయాలి దీనికంతా ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఆ రోడ్ మ్యాప్ బహిరంగంగా ఉండదు. ఆ రోడ్ మ్యాప్ దేశ అభివృద్ధికి అనుగుణంగా విచ్ఛిన్న శక్తులకు వ్యతిరేకంగా ఏ సందర్భంలో ఏం చేయాలో ఆ విధంగా వ్యవహరించేటువంటి ఒక సంస్థ భారతీయ జనతా పార్టీ. చాలా రాజకీయాలు గమనిస్తూ ఉంటారు, రాజకీయంగా గమనిస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా కాదు, దేశాన్ని లక్ష్యంగా వ్యవహరిస్తూ దేశంలో పరిణామాలకు అనుగుణంగా ఏ సందర్భంలో ఏ వ్యక్తులతో ఏ విధంగా వ్యవహరించాలో అది దేశానికి అనుగుణంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తూ, ఇంతమంది నాయకులు ఈవేళ వచ్చి ఆనంద్ గారి నాయకత్వంలో పార్టీలో చేరడాన్ని, అలానే పరశురామరాజు గారు అనేక మంది కోసం ప్రయత్నం చేయడం, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ పార్టీని మరింత బలోపేతం చేయాలంటూ ఒక లక్ష్యాన్ని స్వీకరించడం, ఇది ప్రతి కార్యకర్త బూత్ స్థాయి దాకా ఈవేళ కూటమిని బలపరచాలి, భారతీయ జనతా పార్టీ బలపడాలి అనేటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో విస్తృతంగా వికసిత భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్, భారతీయ జనతా పార్టీ లక్ష్యం వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్. ఈ రెండింటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ కూటమి వెడుతుంది. ఆ సందర్భంలో ఈ జాయినింగ్లు జరగడం దానికి బలోపేతం చేయడానికి మాత్రమైనటువంటి విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.